అందరిది. కాబట్టి ఇప్పుడు పోయి శ్రావణ్ అనమాట. నెక్స్ట్ శ్రావణ్ వచ్చేసి పుచ్చకాయలు తీసుకుని పుచ్చకాయలో చికెన్ చేయబోతున్నాం. వచ్చింది సైజు మాత్రం సౌండ్ చూసుకోకపోతే అమ్మా కరెక్ట్గా Takedown. నేనేమనుకుంటా నిజం చెప్తున్నా. మామూలు ఇలాంటి సైజులు నల్ల పుచ్చకాయలు మామూలు అంగట్లో చూడాల. ఇవి కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయేమో నాకు తెలిసి. ఇంత పెద్ద ఉన్నాం అమ్మ. చిన్న మాటలా ఇప్పుడు ఈ రెండు పండుగ అది మళ్ళీ అది అయ్యో ఇప్పుడు 3 పోయిపోతాయి. సామాసం పోయింది అన్నాడు. First doom. ఇదిగోండి పక్కనే తెల్ల ఇప్పుడు ఈ నల్ల పుచ్చకాయలు తెచ్చి తెల్ల పుచ్చకాయల తోటలో మనం అయితే చికెన్ చేయబోతాం. వాళ్ళందరూ పుచ్చకాయలే నేనంతే కదా ఇంకా పట్టుకోండి వారా సింధూరం అదే పండుగ అదే ఇచ్చిన వాళ్ళు చేత ముందుగానే నాకు తెలుసు. అంతే అందులో ఇప్పుడైతే మనం ఇదిగోండి తీసేసుకొని First doom.
takedown. ఫ్రెండ్స్ ఎరుపుగానే బలం నేను గేమ్తో చేస్తా ఉంటే మీరు ముగ్గురు తింటా ఉండరు నాకు నిజంగా చెప్తున్నా అత్త పుచ్చుకాయలు మామూలు పుచ్చుకాయలు ఉంటాయి కదా దీని కిందకి అసలు సెట్గా ఇప్పుడు తెలుస్తుంది లోపలుగా తీయగా ఆ నీరు శాతం కూడా ఎక్కువ ఉంది. First doom. నిజంగా అద్భుతమైంది. కానీ నాకు మాత్రం లేదు ఎందుకంటే తెలుసు కదా కాబట్టి నాకు టేస్ట్ బాగా అనిపించింది మీకే గుడ్డ చెప్పి అన్నం తింటా చూసు తింటే ఎప్పుడు చేస్తున్నారు ఎందుకంటే Double takedown. ఈ విధంగా తెల్లగా తీసేసుకున్నాం పుచ్చకాయలు సైడ్ మాత్రం బలాంది ఇలా మోహన్ బాబు ఎక్కువ తినేటాడు బిడ్డ ఇప్పుడు ఎందుకు బరువు ఉంటుందా మేనేజ్ చేస్తున్నాం వేసేసుకో పసుపు కొద్దిగా వేస్తున్నాం కొద్దిగా వేసేస్తున్నాం ధనియాలు మిరియాలు పట్టాలు ఉన్నప్పుడు పచ్చిమిరకాయలు Double takedown. ఏం చెప్పారా శ్రీరామ్ బిడ్డ చెబుతానంటే అన్ని మొక్కలు గుడ్లు
మొత్తం అంతే. దాని డబ్బులు తగ్గిన దాంట్లో వేసాను. చికెన్ అయితే వేసేసుకుంటున్నాం, ఒక దాంట్లో ఆల్రెడీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం మైదా కలుపుకొని ఇప్పుడు మైదా వదిలేస్తున్నాడు. తిన్నారా పచ్చిగా ఫ్రెండ్స్? గోధుమ రాగి ఉంటాయా జొన్న నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, నిజంగానే మీకు ఎలా తెలుస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు రాగులు మిగిలిన First doom. మైదా నేను పెట్టేసి దానిపైన మూత అయితే సెట్ చేసేస్తున్నాం. అదేనా ప్లేస్మెంటా? Double takedown.